ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏమన్నా దయ్యాలు, పిశాచాలు ఇలాంటి కథలు ఏమన్నా ఉన్నాయా? చెప్తాం. పిశాచం చేయలేని పని, పిశాచాలు చేయలేని పనులు ఉంటాయి ఏమైనా? మామూలు కథల ప్రకారం అయితే అవన్నీ చేసేస్తాయి అదే కదా. మనలాగా రూపం మార్చేసుకుంటాయి, పెద్ద దాంట్లో దూరిపోతాయి, చిన్న దాంట్లో దూరిపోతాయి, ఇష్టం వచ్చింది తినేస్తాయి, అవన్నీ వింటాం. ఇది అలాంటి కథ అనమాట. పూర్వం అట ఓ పల్లెటూరులో శివుడు అని ఒక కుర్రాడు ఉండేవాడు. భలే అల్లరివాడు, మహాబద్ధకస్తుడు వాడు. అల్లరి అనగానే యాక్టివ్ అనుకుంటాం కదా, కానీ యాక్టివ్ కాదు, బాధకంగా ఉండేవాడు. వాడు ఏ పని పెద్దగా చేసేవాడు కాదు. కొంచెం పిల్లాడు పెద్దవాడేసరికి తండ్రి గతించాడట. తల్లి పాపం అక్కడ ఇక్కడ ఏదో ఆ పనులు ఈ పని చేసి బిండి పోషించేది. వాడు ఏ పనికి కొరగాడు. ఇప్పుడేంటి మనకి పిల్లలు స్కూల్కి పోతారు, ఏదో చదువుతారు, 10th క్లాస్ దాకా ఎటగొట్ట ఈడుస్తారు. ఆ లోపల పిల్లాడు ఏదైనా పని చేయాలన్న ఊహ పేరెంట్స్కి ఉండదు. ఒక మాదిరి తల్లిదండ్రుల్లో. కొంచెం చిన్న ఇళ్లలో, పల్లెటూళ్ళల్లో ఏం చేసేవాళ్ళు, పిల్లాడు ఆ 7-8 ఏట నుంచి గొడ్ల వెనకాల వెళ్ళటము, గొడ్ల దగ్గర బాగు చేయటము, వాకిళ్ళు కసువులు ఊడటము, పొలం వెళ్ళి అన్నాలు పట్టుకెళ్ళి ఇచ్చి రావటము, మంచినీళ్ళు పట్టుకు రావడం, ఈ పనులు చేయించేవాళ్ళు 7-8 ఏళ్ళ నుంచి. ఓకే. చేయిస్తే వాడు 15 ఏళ్ళు వచ్చేసరికి వాడు మంచి పనిమంతుడు అవుతాడు. వీడి 15 ఏళ్ళు 18 ఏళ్ళు వచ్చాయి, పనిమంతనం లేదు, ఏమీ లేదు, ఊరికే పడుకునే ఉండేవాడు. రాత్రిపూట లలై పదాలు పడితే ఎప్పటికీ పడుకోకుండా, పొద్దున్న ఎప్పటికీ లేవకుండా, ఏ పని చెప్పినా చేయకుండా, తర్వాత చేస్తా అని అలా బాధకంగా ఉండి పరమ సోమరిపోతూ వాళ్ళ అమ్మే చూసేది. ఓకే. ఈ చూసి ఒకనాడు చుట్టుపక్కల వాళ్ళు ఎవరో నానా మాటలు అన్నారు. ఇంత బడితల్లే, ఇంత కొడుకున్నాడు, గేదె ఉన్నవాడు పని చేయకపోతే ఏమంటారు, దూడలే పెరిగేవాడు అందరూ తిట్టారు. తిట్టేసరికల్లా వాళ్ళ అమ్మ నానా తిట్లు తిట్టింది వాడిని. వెళ్ళిపో వెధవా బయటికి, ఇంట్లో నుంచి ఏమి పని చేయవు, పాట చేయవు, సోమరిపోతువి నువ్వు, నిన్ను ముయ్యలేకపోతున్నా. ఇప్పుడు 10 ఏళ్ళు 8 ఏళ్ళు పిల్లాడు అనుకో, ఏదో గుప్పుడు అన్నం తిని లడ్డు తింటే సరిపోతుంది. 15-16 ఏళ్ళ వాడంటే బాగా కావాలి, 4 పూట్ల తిండి కావాలి, గ్రోత్ ఉంటుంది కదా. అదే కదా. ఆహారం, వాడు పని చేయకపోయినా వాడు తిండే. అంతేగా. పని చేస్తే ఇంకో ముద్ద ఎక్కువ ఉంటుందేమో, లేదా పని మీద పడి ముద్ద తక్కువ కూడా తింటారు. వీడట్టా కాదు, కూర్చొని కుంభాలు మేసేస్తున్నాడు. విసుగు పుట్టేసింది వాళ్ళ అమ్మకి. వెధవా పో బయటికి, నేను మొయ్యలేకపోతున్నాను, నీ తిండి తెచ్చేసరికి నా టంగులు దిగుతున్నాయని తెగ తిట్టింది. తిట్టేసరికి వీడికి కోపం వచ్చేసింది, విసుగు పుట్టింది. ఎప్పుడు తిడుతుంది, ఎంతసేపు పని చెప్తుంది, ఎవడు చేస్తాడు ఈ పనులేని అని నడుచుకుంటూ పోయి ఊరు చివర ఏవో కొన్ని చింత చెట్లు, వేప చెట్లు అవి ఇవి ఉండే ఓ చెట్టు కింద కూర్చున్నాడు. చెట్టు కింద కూర్చుని ఈ బతుకు ఎవడు బతుకుతాడు, ఓ పూలు వచ్చి మింగేసినా, పిశాచి వచ్చి మింగేసినా సరిపోతుంది, హాయిగా ఉంటుంది. వాడే అనుకున్నాడు ఓ పూలు వచ్చి మింగేయకూడదున్నాను, లేదా పిశాచి వచ్చి మింగేయకూడదు, నాకు చావు వచ్చేస్తే హాయిగా ఉంటుంది, చచ్చిపోతే ఈ గోల ఉండదు, ఈ పని గోల ఎవడ పడతాడు. అనగానే ఒక చెట్టు చాటించి ఒక పిశాచం వచ్చింది. వచ్చేసా అంది. వచ్చేసానికి హడిలిపోయాడు. ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అన్నాడు. ఎక్కడి నుంచి రావటం ఏంటి, నువ్వెంతో సోమరిపోతావో నాకు తెలుసు, నువ్వే కదా నన్ను పిశాచం మింగేయాలన్నావు, వచ్చేసా, అందుకే నువ్వు పిలిచావు కాబట్టి నేను వచ్చాను, నాకు సోమరిపోతులంటే ఎంత ఇష్టమో అంది. ఆనంగానే వీడు ఆశ్చర్యపోయాడు. కానీ నన్ను మింగద్దు నువ్వు అన్నాడు. మింగను, మన ఇద్దరం కలిసి ఒక పని తీసుకుందాము, 6 ఏళ్ళు నీకేం కావాలంటే అది నేను చేస్తా, 6 సంవత్సరాలు. ఓకే. తర్వాత 6 సంవత్సరాలు నాకేం కావాలంటే అది నువ్వు చెయ్యాలి. బాగుందిగా, మన ఇద్దరికి ఇది అనేసరికల్ వీడ ఆలోచించి 6 సంవత్సరాల్లో నందో రాజా భవిష్యత్తు, సరే అలాగేనన్నాడు. ఇద్దరు ఏం పందెం వేసుకున్నారు, నేను చేయలేని పని ఏదైనా నువ్వు చెబితే, పిశాచని చెప్పిందనమాట, ఏది అడిగినా చేస్తాను నేను, చెయ్యలేని పని చెప్తే నేను చేయలేకపోతే అప్పుడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతా, మన ఇది ఉంది కదా, ఏమంటారు అగ్రిమెంట్ క్యాన్సిల్, నువ్వు నాకేం చేయక్కర్లా, నేను నిన్ను వదిలేస్తా. కానీ నువ్వు అన్ని పనులు నువ్వు అడిగినవన్నీ నేను చేస్తే తర్వాత 6 సంవత్సరాలు నేను అడిగింది నువ్వు చేయాలి. ఓకే. ముందు మనకే కదా ఛాన్స్ వచ్చింది, తర్వాత సంగతి తర్వాత చూసుకుందామని వీడు ఒప్పుకున్నాడు. ముందు నాకు సరే నాకేం కావాలంటే అది ఇస్తామన్నాడు. ఏది కావాలంటే అది ఇస్తానండి. జేబుల నిండా డబ్బులు పోసింది వాడికి, జేబు నిండా డబ్బులే. వాడు చొక్కా వేసుకున్నాడు, చొక్కాకో జేబు ఉంది, దానికి ఏవో లాగు దొడుకున్నాడు, 2 జేబుల్లో వెనకాల సీటు మీద ఉండే జేబులో కూడా రూపాయి బిళ్ళలు వచ్చినాయి, బంగారు కాసులు. వాడికి ఉత్సాహం వచ్చేసింది. మా అమ్మ డబ్బులు లేకే కదా పనికి, ఆ పని ఈ పని అని ఎవరిని పని మనిషిని పెట్టుకోకుండా ఆవిడే పని చేసుకుని నన్ను కూడా చేయని చంపుతుంది. డబ్బులు ఉన్నాయనుకో, మనకున్న 1/2 ఎకరం దున్నుకోవడానికి మనుషులు ఉంటారు, ఇంకో 4 ఎకరాలు కొనుక్కోవడానికి డబ్బులు వస్తాయి, డబ్బులు ఉన్నాయి, శుభ్రంగా కావాల్సింది తినచ్చు, కావాల్సినంత సేపు పడుకోవచ్చు, కోళ్ళు మేకలు గొడ్లు కదా అన్నీ పెట్టుకోవచ్చు,
అన్నిటికీ డబ్బు ఉంది, అంతేగా. అన్ని పనులు చేయడానికి పని మనుషుల్ని పెట్టుకోవచ్చు. బాగా ఆలోచించుకుని వాడు ఆ డబ్బులు చేత పుచ్చుకుని ఎగురుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళ అమ్మకి అన్ని డబ్బులు తీసి చూపించాడు. అమ్మ చూడవే ఎన్ని డబ్బులు తెచ్చారంటే, మాస్టర్ నీ కడుపుడుక ఒక పావలాకి కొరగాని వాడివి ఇంత బంగారపు కాసులు ఎక్కడి నుంచి వచ్చినారా? ఆ రోజుల్లో బంగారు కాసు అంటే చాలా పెద్దది. ఇన్ని కాసులు ఇన్ని అన్ని జేబులు నిండా మొత్తం కలిపి ఇగో అన్నయ్య 2 దోసెళ్ళు. ఎట్లా తెచ్చావురా ఏంటంటే వీడు ఏం చెప్పాడంటే, అమ్మ బ్రహ్మాండమైన పిశాచం ఒకటి దొరికింది, 6 ఏళ్ల పాటు దానికి అది నాకు పనిచేస్తుంది, తర్వాత 6 ఏళ్ళు నేను దానికి పనిచేస్తాను అనేసరికి వాళ్ళ అమ్మ తెల్లబోయింది. పిశాచాలతో అగ్రిమెంట్లు ఏమిట్రా నీ పిండాకుడు, పిచ్చి వెధవా, వద్దు మానేసెయ్యి, అసలు వద్దు, ఈ డబ్బులు వద్దు మనకి, నేను చేయనని చెప్పు, తెగతెంపులు చేసుకో దాంతో, ఇది మంచిది కాదురా, చంపేస్తుందిరా అది నేను, పైగా ఇంత తామరతంపరగా ఇంత డబ్బులు వచ్చి పడిపోతే చుట్టుపక్కల వాళ్ళంతా ఏమనుకుంటారు, అంతే కదా. ఏ చేతబడో చేశారంటే సస్తాను రా, వద్దురా వద్దురా అని ఎంత చెప్పినా వాడు వినలా. వాళ్ళ అమ్మంది, నువ్వు ఈ పిశాచాలతోటి సంగమం ఇది ఏమంటారు ఈ స్నేహాన్ని కొనసాగించేటట్టు నువ్వు ఇంటూ ఉండద్దు, కుటుంబానికి కూడా చెడ్డ పేరు, మన వాళ్ళంతా సాటి వాళ్ళు ఉన్నారా, వాళ్ళందరి మీద కూడా ఈ భూత వైద్యం గొడవలు వస్తాయి. వీడింటో దయ్యాలు ఉన్నాయంటే మన ఇళ్ళ వైపుకి ఎవరు రారు, మధ్యసుకో కూడా పోయారు ఎవరు. అవన్నీ ఎందుకే అమ్మా, మన దగ్గర డబ్బులు ఉన్నాయి అన్నీ వస్తాయంటాడు పిల్లాడు. తల్లి మాత్రం ఒప్పుకోవాలి, వెళ్ళిపోమనే సరికల్లు వీడు మన చేతిలో పిశాచం ఉంది, ఏది కావాలంటే అది చేస్తుంది, అమ్మ లేకపోతే ఏమైంది ఓరిని అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. ఆ వయసులో అలాగే ఉంటుంది జయ, వెళ్ళాక కదా తెలిసేది. మరి సరే పిశాచం కాస్త వాడిని పిశాచం దగ్గరికి వెళ్ళిపోయాడు, వీడికి నుంచి బయటికి పోయాడు. బయటికి పోయి పిశాచాన్ని చెప్పాడు, నేను ఇంక ఈ ఊళ్ళో ఉండలేను, నువ్వు నాతో ఉన్నావంటే ఊళ్ళో వాళ్ళంతా మా దగ్గరికి రారట, మా అమ్మ చెప్పింది, నాకు అడవిలో చక్కటి ఇల్లు కట్టు అన్నాడు. ఠకేల్మని ఇల్లు కట్టేసింది, అది హ్యాపీమని అంటే కట్టేసింది. అక్కడి నుంచి బోల్డ్ అన్ని తిండి బండారాలు అన్నీ ఎప్పటికప్పుడు అయిపోతే మళ్ళీ వచ్చేస్తూ ఉండాలంటే సరే అని ఏర్పాటు చేసింది. వాడు హాయిగా ఉన్నాడు, నాకు బాగా పనిసాయం చేయడానికి 5-6 పని వాళ్ళని పెట్టు అన్నాడు. 5-6 పెట్టింది. అక్కడి నుంచి ఇంకా రోజుకొకటి అడిగేవాడు వాడు. కాలం కాని కాలంలో జామకాయదే, మామిడికాయదే, వాడి ఇష్టం, అరిసెలదే, అప్పచ్చోలదే, ఏదైనా పిశాచం పట్టుకొచ్చి ఇచ్చేది. అక్కడి నుంచి ఏం చేసింది, వీడికి ఐడియా, ఇక్కడంతా దొంగలు ఉన్నారట అడవిలో, చుట్టుపక్కలంతా చెప్పుకున్నారు. వాడు తోచినప్పుడు ఊళ్ళోకి పోయి తిరిగి వచ్చేవాడు, మళ్ళీ వచ్చేసేవాడు. కాలక్షేపానికి కావాల్సిన సినిమాలు కూడా ఏర్పాటు చేసుకున్నాడు, డ్యాన్సులు బొన్సులు. అప్పట్లో సినిమాలు లేవుగా, అవే కత్తిసాం చేసేవి, కర్రసాం చేసేవి, ఆ పిశాచం సృష్టించిన వాళ్ళు అవన్నీ చూసుకుంటూ ఉండేవాడు. ఊళ్ళోకి వెళ్ళి కనుక్కొచ్చి ఇక్కడంతా దొంగలు ఉన్నారట, దొంగలకి కాపలాగా పెంపుడు కుక్కల్లాగా మెలిగే ఒక 6 డజన్ పులుల్ని తీసుకురా నాకు అన్నాడు. అది 6 పులుల్ని తెచ్చింది. అవి కుక్క పిల్లలాగా తిరుగుతాయి వాకిట్లో, అంటే మన కుక్క పిల్లలు చూసే వాళ్ళకి పూలే కదా, భయం వేస్తుంది కాబట్టి వాకిట్లో పులులు తిరిగేవి. అక్కడి నుంచి ఇంటికి చుట్టూ పెద్ద ప్రహరీ గోడ కట్టమన్నాడు, కట్టింది. 20 అడుగుల ప్రహరీ కట్టమన్నట్టు వాడు. ఆయన ఎవరో రాజకీయ నాయకుడు కూడా అటగే కట్టుకున్నాడని చెప్తున్నారు. పెద్ద ప్రహరీ గోడ, ఎవరు నీకు వాకిట్లో పుల్లు ఉన్నప్పుడు ప్రహరీ గోడ ఎందుకు, అదే కదా పుల్లే కాపలా ఉంటాయి కాదు, దానికి అదే దీనికి ఇదే 20 అడుగులకి కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టే. సరే రోజులు గడిచిపోయినాయి, 5 ఏళ్ళు దాటిపోయింది, 6వ ఏడు పూర్తవుతుంది. ఈ మధ్య మధ్యలో పిశాచానికి వీడిట పిచ్చ అడిగినప్పుడల్లా పళ్ళు కొరికేది. అది కళ్ళు కొరికనేది, నువ్వు నా చేతికి చిక్కుతావుగా 6 ఏళ్ళ తర్వాత నిన్ను చంపేస్తాను, నేను మామూలుగా చంపను, నిన్ను బాగా నానబెట్టి వేడినీళ్ళలో ఉడకబెట్టి ఆ తర్వాత పెనం మీద బాగా కాల్చి చిన్న చిన్న ముక్కలు చేసుకుని రోజు ముక్క చొప్పున 6 ఏళ్ల పాటు తింటాను నిన్న. అంత కోపం మరి రాదు, ఇన్ని రకాల పనులు చేయిస్తుంటే మనమే 2-3 సార్లు ఎవరైనా వెంటనే పని చెప్తే వీళ్ళని తిట్టేస్తాం. అవును, ఖర్చు వస్తుంది, మంటగా ఉంటుంది. ఇన్ని రకాల పనులు చేసినప్పుడు దానికి ఆ మాత్రం మండదు. చిన్న చిన్న ముక్కలు చేసుకుని 6 సంవత్సరాల పాటు తింటాను నిన్ను నేనని చెప్తుంది. చెప్తే మనవాడు అన్నట్ట, చూద్దాం 6 ఏళ్ళు పూర్తయ్యాక కదా, అప్పటి సంగతి అప్పుడు. 6వ ఏడు కూడా వచ్చింది, 6వ ఏడు పూర్తవుతుంది. వీడికి ఆలోచిస్తున్నాడు, పిశాచమేమో మన మీద కోపంగా ఉంది, హాయిగా 6 ఏళ్ళ నుంచి సుఖంగా ఉన్నా ఏ పని చేయకుండా, రేపు అది ఏం పని చేయిస్తుందో మనతోటి మనుషులతో, దానికి లేనిదేమీ లేదు కానీ మనుషులతో ఏం పని చేయిస్తుందో అది మనకు తెలియదు, దాని సంగతి తెలీదు, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఆ లోపల ఈ అడవిలో పెద్ద పెద్ద చెరువులు అవి ఉన్నాయట. చెరువు గట్టును కూర్చున్నాడు. చెరువు గట్టు మీద కూర్చుంటే కొన్ని కప్పలు అటు ఇటు ఎగురుతూ కనపడ్డాయి. బెకమని సంగీతం, అడవి నిశ్శబ్దంగా ఉంటుంది. వీడొక్కడే ఉన్నాడు అక్కడ. మనుషులేరి పనిచేసేందుకు పిశాచపు మనుషులు ఉన్నారు, వాళ్ళు మనుషుల కింద లెక్క కాదు కదా, వాళ్ళు మాట్లాడుకోరు, పనులు మాత్రం చేస్తుంటారు. ఆ నిశ్శబ్దంలో ఆ కప్పల సంగీతము అవన్నీ వినపడతాయి. బెక అని ఉండి అంటూ ఉంటాయి.
బాగా ఆలోచించాక వాడికి తట్టింది. సరే పిశాచాన్ని పిలిచాడు. పిలిచి ఇంకొక అరగంట సమయం ఉంది 6 ఏళ్ళు పూర్తవటానికి. వాళ్ళు పెట్టుకున్న టైంకి హాఫ్ అన్ అవర్ ఉంది. ఏమన్నాడు, అయిపోయింది కదా మన సమయం, ఒక అరగంట ఉంది, ఈ అరగంటలో నువ్వు ఒక్క పని చెయ్యి, ఈ చెరువులో ఉన్న కప్పలన్నిటినీ చెట్టు మీద కూర్చోబెట్టు. చెట్ల మీద నుంచి కప్పల సంగీతం వినాలనుంది, ఇదే నా ఆఖరి కోరిక అనగానే పిశాచం రుసరుసలాడుతూ, ఏమిటో నువ్వు నీ దిక్కుమాలిన ఐడియాలు, సరే చేస్తాలే, ఇంకేముంది, అరగంట తర్వాత ఎలాగో నీ సంగతి ఉంది అన్నది. అని అక్కడి నుంచి ఏం చేసింది, గుప్పెడు కప్పలను తెచ్చి చెట్ల మీద పెట్టడం మొదలుపెట్టింది. ఇది ఒక గుప్పెడు తెస్తుంది, అరగుప్పెడు దూకేస్తాయి. మరి ఎక్కడ ఆగుతాయి? కప్పలు తక్కడ అంటారు. ఇక ఎన్నిసార్లు కప్పల్ని పెట్టిందో, ఎన్నిసార్లు మొత్తం కప్పలన్నీ పెట్టాలి, అది ఇది పెట్టలేకపోయింది. అరగంట గడిచిపోయింది. గడిచిపోగానే కుర్రాడు అన్నాడు, శివుడు మరి మన సమయం ఏమో గడిచిపోయింది, నువ్వు కప్పలన్నింటినీ అక్కడ పెట్టి సంగీతం వినిపించే కచేరీ ఏమో నువ్వు చేయించలేకపోయావు అనగానే పిశాచం అంది, నా వల్ల కాదులే ఈ పని, ఇది మాత్రం నేను చేయలేకపోయాను, నీకు నాకు రామ్ రామ్ వెళ్ళిపోయి ఇంటికి. వాడు ఏం చేశాడు, అంతకుముందే ఈ పిశాచం ఇచ్చిన డబ్బులతోటి బోల్డ్ అంత పొలం కొనుక్కున్నాడు ఊళ్ళో. పిశాచి వెళ్ళిపోయింది, 6 ఏళ్ళు అవ్వగానే ఇల్లు వాకిలు అన్నీ మాయమైపోయినాయి, కానీ వీడికి ఊళ్ళో పొలం మిగిలిపోయింది. ఓహో, తెలివిగా కొనుక్కున్నాడు, నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. కప్పలు తక్కడు అంటారు. 4 కప్పల్ని పైన వేసామనుకో, మనం చేయబెట్టి ఇంకో కింద నుంచి 2 తీసే లోపల అందులో నుంచి 2 దూకేస్తాయి. వాడు ఆ కప్పలు దూకేసే విధానాన్ని కనిపెట్టి ఇది అడిగాడు అనమాట. పిశాచాలు కూడా చేయలేవు, నీకు మనుషుల్ని కూడా మనం చూడు అట్లా కంట్రోల్ చేయలేం. పిల్లల్ని కంట్రోల్ చేయటం చాలా కష్టం. మనం చాలా తక్కువ చోట్ల పిల్లలు ఒకే సింక్రనైజ్డ్గా ఒకే పద్ధతిగా ఉండేది తక్కువ చూస్తాం. అవును కదా, అవునండి. అందుకే కప్పలు తక్కడి మేళం అంటారు. ఈ కప్పలు తక్కడితో పిశాచం బారి నుంచి వాడు తప్పించుకున్నాడు. పిశాచం చేయలేని పని ఏంటంటే అందరినీ ఒక లైన్లో పెట్టడం, కప్పల్ని లైన్లో పెట్టడం ఇంపాసిబుల్. అది కథ కంచికి మంచి సరదా కథ. నమస్తే రమ్మగారు. నమస్తే.